ఏ పార్టీలో ఉన్నా ఓ వెలుగు వెలగడం ఆ మాజీ మంత్రి నైజం. గతంలో కాంగ్రెస్, అనంతరం వైసీపీలో తనదైన ముద్ర వేసిన నేత ఇప్పుడు జనసేనలో కూడా అదే ఒరవడి కొనసాగించే ప్లాన్లో ఉన్నారు. జేఎస్పీలో చేరిన తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. బలమైన నేత వైసీపీని వేరడంతో ఆ లోటును భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ? జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని ఇప్పుడు ప్రకాశం జిల్లాలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గ నేత, పైగా వైసీపీలో పట్టు ఉండేది. దీంతో ఇప్పుడు ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలను జనసేన జెండా కిందకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఇందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లలో ఇప్పటికే కొందరు తెలుగుదేశంలో చేరారు. మిగిలిన కార్పొరేటర్లను జనసేనలో జాయిన్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే వారితో చర్చలు జరిపారు. మాజీ ఎమ్మెల్యేల్లో కొందరిని జేఎస్పీలోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారట. దీంతో జిల్లాలో ప్రతిపక్షం దాదాపు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో వైసీపీ జెండా మోసే కార్యకర్తలు కూడా కరువయ్యే పరిస్థితి ఎదురవ్వచ్చని పార్టీ నాయకత్వం టెన్షన్ పడుతోంది. బాలినేని స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం జరుగుతున్నా ఈ స్థాయి నేతలు లేరు. దీంతో వైసీపీకి కష్టకాలం వచ్చినట్టే అన్న అంచనాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో బాలినేని లోటు కనిపిస్తోందని ఫ్యాన్ పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతోంది. జగన్ కుటుంబానికి బాలినేని దగ్గర బంధం. 1999లో మొదటిసారి ఒంగోలు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా 3 సార్లు విజయం సాధించి హస్తం పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2012లో కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. ఫ్యాన్ పార్టీలోనూ పెత్తనం కొనసాగింది. ఉమ్మడి ప్రకాశం ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక బాలినేని కనుసన్నల్లోనే జరిగాయి. ప్రకాశం జిల్లా ఇతర నియోజకవర్గాల్లో వైసీపీ సీట్ల కోసం నేతల మధ్య పోటీ ఉన్నా ఒంగోలులో మాత్రం ఆ పరిస్థితి కనిపించేది కాదు. 2019లో పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత బాలినేని 3 ఏళ్ల పాటు జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరుతో బాలినేనిని పక్కన పెట్టి ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ను కొనసాగించడాన్ని ఈ నేత షేమ్ గా ఫీల్ అయ్యారు. మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన తర్వాత పార్టీ నాయకత్వంపై అలగటంతో పలు దఫాలుగా బుచ్చగించారు. ఇదే సమయంలో తమ నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ పార్టీలో కొందరు ఫిర్యాదు చేయడంతో రీజనల్ కోఆర్డినేటర్ గా ఈయన పెత్తనానికి చెక్ పెట్టింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో 34,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న బాలినేని గత నెలలో వైసీపీకి రాజీనామా చేసి ఇటీవల జనసేన కండువా కప్పుకున్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను తీసుకున్నారు. జనసేనలో సంస్థాగత నిర్మాణం జరగలేదు. 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కరిష్మా పైనే నెట్టుకొస్తోంది. ఇప్పుడు బలమైన నేతలను చేర్చుకుని పార్టీని పటిష్టం చేసే పనిలో జేఎస్పీ అధినాయకత్వం ఉంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను బాలినేనికి అప్పగించింది. మరోవైపు బాలినేని వైసీపీని వీడటంతో ఒంగోలులో పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి బాలినేని హవా సాగించడంతో ప్రత్యామ్నాయ నాయకత్వం లేకుండా పోయింది. ద్వితీయ శ్రేణి నేతలను ఎదగనివ్వలేదు. దీంతో ఇప్పుడు పార్టీని నడిపించే నాథుడే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. క్యాడర్ను నడిపించే దిక్కు లేకుండా పోవడంతో ఒంగోలులో పార్టీ బలహీనపడుతోంది. ఈ పరిణామాలన్నీ పార్టీకి నష్టమేనన్న వాదనలో ఉన్నాయి. ఒంగోలులో దెబ్బతిన్న వైసీపీని ఏ నేతతో రిపేరు చేయిస్తారో వేచి చూడాలి.